సరే ఇంకొకటి ప్రధానంగా ఏదైతే పర్యవేక్షణ పోస్టులు ఉన్నాయో మండల స్థాయిలో ఎంఈఓ పోస్టులు, జిల్లా స్థాయిలో డీఈఓ పోస్టులు ఉంటాయి కదా సార్. వాటి ఇప్పటివరకు మొత్తం ఇన్ఛార్జులతో నడుస్తూ ఉంది. ఎఫ్ఏసీల్లో ఉన్నారు. రెగ్యులర్ పోస్టులు లేవు. రెగ్యులర్ నియామకాలు జరగట్లేదు అనేది మొన్న మండలిలో ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోలేదు. ఎంఈఓల రిక్రూట్మెంట్కు, డీఈఓల రిక్రూట్మెంట్కు సీఎం ఆమోదం తెలపలేదనేది పత్రికల్లో వచ్చింది. ఏం చెప్తారు దీన్ని? అవును, ఇది కూడా ఒక చర్చ జరిగినట్టు పత్రికలో చూసాము. వాస్తవంగా 2016లో జిల్లాలు విభజన జరిగింది. 10 జిల్లాలు, 31 జిల్లాలు, ఆ తర్వాత 33 జిల్లాలు అయింది. ఇవాళ 33 జిల్లాల్లో కేవలం 12 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డిఓ పోస్టులు ఉన్నాయి. 4 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డిఓలు పనిచేస్తూ ఉన్నారు. మిగిలిన అన్నీ కూడా ఎఫ్ఏసి ఇన్ఛార్జీలతో నడుస్తూ ఉన్నాయి. అట్లాగే 630 మండలాలైన 478 శాంక్షన్ ఎంఈఓ పోస్టులు ఉన్నాయి. కానీ 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తూ ఉన్నారు. ఉప విద్యాశాఖ అధికారులకు సంబంధించి చూసినప్పుడు కూడా డిప్యూటీఓ పోస్టులు 62 ఉంటే 4 మాత్రమే వర్కింగ్లో ఉన్నారు. ఆ 4 కూడా డిప్యూటీఓ బాధ్యతలు లేరు. 62 డిప్యూటీఓకి 62 డిప్యూటీఓలు ఖాళీగా ఉన్నట్టే. ఆ 4 వేరే బాధ్యతల్లో ఎఫ్ఏసి డిఓలు గానో లేకపోతే డైట్ ప్రిన్సిపాల్స్ గానో ఉన్నారు తప్ప వేరే బాధ్యతల్లో ఉన్నారు. అంటే ఈరోజు పర్యవేక్షణ వ్యవస్థ ఎంఈఓ నుంచి డిఈఓ దాకా మొత్తం పర్యవేక్షణ వ్యవస్థ అంతా కూడా ప్యారలైజ్ అయి ఉంది. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గతంలో జిల్లాలో విభజన జరిగినప్పుడే జిల్లాకు కలెక్టర్ని ఇచ్చారు, జిల్లాకు డిటిఓని ఇచ్చారు, జిల్లాకు ఎస్పీని ఇచ్చారు, జిల్లా పరిషత్ సిఇఓని ఇచ్చారు. కానీ జిల్లాకు డిఈఓని ఇవ్వాలనేటువంటి పోస్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మాత్రం ఆనాడు చేయలేదు. మేము అడిగాము, అప్పటి నుంచి ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాం. సరే, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాతినిధ్యం చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు గవర్నమెంట్కి ప్రపోజల్ పంపింది. డిఈఓలు రెవెన్యూ డివిజన్కో డిప్యూటీఓ కావాలని, ప్రతి జిల్లాకు డిఈఓ కావాలని, అట్లాగే ఎంఈఓస్ షార్ట్ ఫాల్ ఎంత ఉందో అవన్నీ కూడా మంజూరు చేయమని చెప్పేసి పెట్టారు. కానీ ఇప్పుడు వరకు వాటిని మంజూరు చేయలేదు. అట్లాగే ఉన్న పోస్టు ఖాళీలు భర్తీ చేయడం కోసం టీఎస్పీఎస్సికి రాద్దామని చెప్పి కూడా రాశారు. రిక్రూట్మెంట్ కోసం కూడా ఇప్పటివరకు డిప్యూటీఓ పోస్ట్ రిక్రూట్మెంట్ కోసం కూడా పర్మిషన్, డైట్ లెక్చర్స్, డిప్యూటీఓస్, బీడీ కాలేజ్ లెక్చర్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఏవైతున్నాయో వాటికి రిక్రూట్మెంట్కి కూడా ప్లాన్ చేయలేదు. సో దీనివల్ల ఏమైందంటే పర్యవేక్షణ వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయి విద్యారంగంలో తీవ్రమైనటువంటి సంక్షోభానికి అదే ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా ఈరోజు ఉన్నది. ఇది కూడా రాష్ట్ర విద్యారంగానికి పెద్ద ఇబ్బందిగా ఉందనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించవచ్చు. సార్, ఇది యంగ్ ఇండియా స్కూల్లో బాలికలకే ప్రాధాన్యత పెరగబోతూ ఉందని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? యంగ్ ఇండియా స్కూల్స్లో ఇప్పుడున్న విద్యార్థులు అందులో తీసుకెళ్తారా? కొత్తగా అడ్మిషన్లు పెడతారా? దాన్ని ఎట్లా ఉండబోతుంది దాని నామ్స్? ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి చూసినప్పుడు అన్ని కులాలకు సంబంధించినటువంటి అందరు విద్యార్థులు ఒకే దగ్గర చదువుకుంటారని చెప్తున్నారు. దీని మీద కొంత కన్ఫ్యూజన్గా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు 660 గురుకులాలు ఇప్పటికీ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి గురుకులాలు 5 మేనేజ్మెంట్ల కింద ఉన్నాయి. అందులో 4 మేనేజ్మెంట్ల కింద ఉన్నటువంటి గురుకులాలు కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి. 2016-17 తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి వీటిల్లో 660 స్కూల్స్లో ఇప్పుడు అద్దె భవనాల్లో నడుస్తూ ఉంది. సో వీటిని నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ గురుకులం పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 సొసైటీలకు సంబంధించినటువంటి 4 స్కూల్స్ని తీసుకొచ్చి ఒకే క్యాంపస్లో పెడతారు అనేటువంటిది ఒకటి. లేదు ఇవి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తవి, గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. దీనికి అన్ని కులాల వాళ్ళని ఒకే దగ్గర అడ్మిషన్స్ ఇస్తాము, కొత్త స్కూల్స్ అని చెప్పేసి ఒక వాదన. దీని మీద ఎవ్వరు కూడా స్పష్టంగా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వటం లేదు. స్కూల్ మాత్రం కట్టిస్తున్నారు, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 20-25 ఎకరాల స్థలం తీసుకున్నారు, స్కూల్ బిల్డింగ్స్ అయితే తయారు చేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్లో కొత్తగా స్కూల్ పెడతారా, లేకపోతే ఉన్న పిల్లల్నే ఇప్పుడు నడుస్తున్న అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి గురుకులాలను తీసుకొచ్చి అందులో పెడతారా అనేటువంటిది ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇవి బాలికలకి ఇస్తారా, బాలుకి ఇస్తారు కాదు. చాలా స్కూల్స్ బాలికలకి ఉన్నాయి, బాలుకి ఉన్నాయి, అద్దె భవనాల్లో ఉన్నాయి. వాటికి శాశ్వత వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మరి ఆ బిల్డింగ్ ఆ పాఠశాలల్ని ఇప్పుడు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పాఠశాలల్ని ఈ కొత్తగా పూర్తయినటువంటి బిల్డింగ్లోకి మారిస్తే ఇబ్బంది ఏం లేదు. ముందు బాలికలకి ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే, దాన్నేమి మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అద్దె భవనాల్లో అవస్థలు పడుతున్నటువంటి బాలికల్ని ముందుగా పూర్తయినటువంటి బిల్డింగ్లోకి తీసుకురావాలని అనుకుంటే ఆహ్వానిద్దాం. కానీ అదే సందర్భంలో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకొస్తారా, కొత్త స్కూల్సా, కొత్త అడ్మిషన్స్ ఇస్తారా అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే కన్ఫ్యూజన్ పోతుంది అనేది అనిపిస్తుంది.
ఓకే, ఇది మొత్తానికి మనకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాల మీద యూటీఎఫ్ స్టేట్ అధ్యక్షులు చావ రవి గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. అయితే రెండు సానుకూల అంశాలు ఏదైతే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాల నాయకుల సూచనలు కూడా తీసుకుంటే అవి విద్యారంగానికి ఉపయోగపడతాయి, నాణ్యమైన విద్య అందించడానికి తోడ్పడతాయి అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు.